అతను ఒక గొప్ప సువార్థికుడు. ప్రత్యేకంగా ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి చెరసాలను దర్శించాలి, ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు వాక్యం చెప్పాలి అని చెప్పి తాను ఆ చెరసాలకు వెళ్తున్నాడు. అతడు చాలా ఫేమస్, ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు గనుక ఆ చెరసాల అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆ సేవకుడు చెరసాలను దర్శించినప్పుడు, వాక్యాన్ని బోధించేటప్పుడు ఎవరు పరిచయం చేస్తే బాగుంటుంది అని చెప్పి చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలలో ఒక వ్యక్తిని రాబోతున్నటువంటి గొప్ప సేవకుని గురించి అతనికి వివరించి, రాబోతున్న సేవకుడు చాలా గొప్ప సేవకుడు, తను చెప్పేటటువంటి సందేశాల ద్వారా అనేక మంది బాగుపడ్డారు, అవన్నీ కూడా ఆ ఖైదీకి తెలియచేసి, నిన్ను పిలిచినప్పుడు నువ్వు వచ్చినటువంటి సువార్థికుని గూర్చి 4 మంచి మాటలు చెప్పి వారిని వాక్యం చెప్పడానికి ఆహ్వానించాలి అని చెప్పి ఒక ఖైదీని ఏర్పాటు చేశారు. ఆ ఖైదీని ఏర్పాటు చేసినప్పుడు ఆ సువార్థికుడు వచ్చి కూర్చున్నాడు. ఆ సువార్థికుడిని పరిచయం చేసే ఖైదీ కూడా వచ్చాడు, మైక్ పట్టుకున్నాడు. ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి గొప్ప సేవకుని గురించి మీకు పరిచయం చేయక మునుపు ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. అధికారులకు ఏం అర్థం కాల. ప్రసంగం చేయడానికి వచ్చిందేమో సేవకుడు, ఖైదీ స్టోరీ చెప్తాడంటాడేమిటి, ప్రోగ్రాం మొత్తం పాడు చేస్తాడా ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపడుతూ వింటున్నారు. అప్పుడు ఈ ఖైదీ ఒక స్టోరీ చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం 2 కుర్రోళ్ళు ఒక మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఆ మందిరంలో సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు, 2 ఫ్రెండ్స్ వీళ్ళు. ఆ సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకడేమో సండే స్కూల్లో చెప్పేటటువంటి పాఠాలు చాలా శ్రద్ధగా వినేవాడు. ప్రార్థన చేద్దాం అంటే కళ్ళు మూసుకునేవాడు, ప్రార్థనలో ఏకీభవించేవాడు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసేవాడు. రెండో వాడు మాత్రం అల్లరి చిల్లరిగా ఉండేవాడు. సండే స్కూల్కు వెళ్ళినా సరిగా పాఠాలు వినేవాడు కాదు, పాటలు నేర్చుకునేవాడు కాదు, అల్లరి చేసేవాడు, ఉన్న ప్రశాంతతను పాడు చేసేవాడు. ఒకరోజు సండే స్కూల్ టీచర్, యేసుక్రీస్తు మనందరి పాపం కోసం ప్రాయశ్చిత్త బలిగా శిలువలో మరణించాడు, ఆయన చేసిన త్యాగాన్ని మనం అంగీకరిస్తే, మనం చేసిన పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే మనం అందరం రక్షించబడతాం, మీరందరూ రక్షించబడతారు. మీలో ఎవరైనా ఉన్నారా యేసుక్రీస్తు ప్రసాదించే క్షమాపణ పొందుకొని పరలోకానికి వెళ్ళాలి, మరణించిన తర్వాత ఆశించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి సండే స్కూల్ టీచర్ పిలుపునివ్వడం జరిగింది. ఆత్మీయంగా జీవించే ఆ స్నేహితుల్లో ఒకడు తన చేతిని దేవునికి అప్పగించాడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు. రెండోవాడు అల్లరి చిల్లరగా తిరిగేవాడు. ఇప్పుడు నా జీవితాన్ని దేవునికి అప్పగిస్తే నేను సరదాగా జీవించలేను, నా ఇష్టానుసారంగా తిరగలేను, నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయలేను, కాబట్టి ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామని చెప్పి రెండోవాడు ఆ రోజు ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. ఈ 2 స్నేహితుల్లో ఒకడేమో ఆ రోజు క్రీస్తును అంగీకరించి తన జీవితాన్ని క్రీస్తుకు అప్పగించి గొప్ప సేవకుడయ్యాడు. రెండో వాడేమో అదే రోజు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించే అవకాశం వచ్చినా సరే ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, ఫ్రెండ్స్తో తిరగాల్సింది చాలా ఉంది, ఇప్పుడే భక్తి, ఇప్పుడే దేవుడు అంటే నేను ఎంజాయ్ చేయలేను అని చెప్పి ఇష్టానుసారంగా జీవించడానికి, అల్లరి చిల్లరిగా జీవించడానికి, అల్లరితో కూడిన ఆటపాటలతో తిరగడానికి ఆ రోజు ఒకడేమో క్రీస్తును తిరస్కరించాడు. అలా తిరస్కరించిన వాడు ఆ తర్వాత సండే స్కూల్కి రావడం మానేశాడు,
మందిరానికి కూడా రావడం మానేశాడు. అపవిత్రమైన అలవాట్లకు బానిస అయిపోయాడు. తను తాగడానికి, డ్రగ్స్కి డబ్బులు కావాల్సి వచ్చి దారి దోపిడీ చేయటం మొదలుపెట్టాడు. అలా దారి దోపిడీ చేసే ప్రక్రియలు అవసరమైతే మర్డర్లు కూడా చేసేసాడు. కూనీకోరుగా మారిపోయాడు, నరహంతకుడిగా మారిపోయాడు. ఆఖరికి అనుకునేవాడు, పోలీసులకు నేను దొరకను, ఎవడు నన్ను పట్టుకోలేడు, కాబట్టి నేను నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి పోలీసులు కళ్ళు కప్పి దొంగతనాలు చేస్తూ, నేరాలు చేస్తూ, ఘోరాలు చేస్తూ ఇష్టానుసారంగా జీవించి ఒకరోజు దొరికిపోయాడు. దొరికిపోయినటువంటి ఆ నరహంతకుడికి శిక్ష విధించారు. ఏమిటి ఆ శిక్ష అంటే కఠిన కారాగార శిక్ష, జీవితకాలపు కఠిన కారాగార శిక్ష. అనగా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా ఇష్టానుసారంగా జీవించాలని చెప్పి అపవిత్రమైనటువంటి అలవాట్లకు తన జీవితాన్ని అమ్ముకొని కూనీలు చేసి దొరికిపోయి జీవితకాలపు శిక్ష అనుభవిస్తూ రెండో వాడేమో ఈ చెరసాల్లో ఉన్నాడు. ఎవరికి అర్థం కాల, ఆ కూనీకోరు ఈ చెరసాల్లోనే ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి దొంగ మన మధ్య ఉన్నాడు. ఎవరికి అర్థం కాల, ఎవడా కూనీకోరు, ఎవడా దొంగ. అప్పుడు అంటున్నాడు, ఆ కూనీకోరు, ఆ దొంగ ఎవరో కాదు, నేనే. సండే స్కూల్లో నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చేవాడు కదా, ఆత్మీయంగా ఉండేవాడు. ప్రార్థన చేద్దామంటే కళ్ళు మూసుకునేవాడు. నేను కళ్ళు మూసుకునేవాడిని కాదు. మీ జీవితాన్ని యేసయ్యకి అంకితం చేస్తారా అని అడిగితే తన జీవితాన్ని యేసయ్యకి అంకితం చేశాడు. ఆ తర్వాత గొప్ప సేవకుడయ్యాడని చెప్పానే, వాడెవడో కాదు, వచ్చి కూర్చున్నా ఈ గొప్ప సేవకుడే ఆ సండే స్కూల్లో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి అద్భుతమైన ఆత్మీయుడు. మేమిద్దరం కూడా ఒకే సండే స్కూల్కి వెళ్ళాం. మేమిద్దరం కూడా ఒకే దేవుని గురించి పాటలు పాడుతూ ఉన్నాం. వాడేమో క్రీస్తును అంగీకరించి గొప్ప సేవకుడయ్యాడు, నేనేమో క్రీస్తును తిరస్కరించి దౌర్భాగ్యున్నాయి చెరసాల్లో వచ్చి పడి ఉన్నాను. వాడికి నాకున్న డిఫరెన్స్ ఏమిటాయా అంటే, జీవితంలో తీసుకోవాల్సిన మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయంలో తీసుకోలేకపోయాను కాబట్టే వాడేమో తీసుకోలేకపోయాను కాబట్టే నేనేమో ఖైదీగా ఈ చెరసాల్లో పడున్నాను. తీసుకోవాల్సిన మంచి నిర్ణయము తీసుకోవాల్సిన సమయంలో తీసుకున్నాడు కాబట్టే ఈరోజు అధికారులు ఘనంగా ఆహ్వానిస్తున్నారు. ఖైదీలందరూ వచ్చి ఆ దైవజనుని మాటలు వినడానికి వచ్చారు. ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నవాడే నా స్నేహితుడు. అప్పుడు దాకా ఆ స్నేహితుడు కూడా తెలియదు వీడు తనతో పాటు సండే స్కూల్లో అటెండ్ అయ్యాడని చెప్పి. ఎందుకని? తాగుడు వల్ల, తిరుగుడు వల్ల రూపురేఖలు మారిపోయినాయి. అందం పోగొట్టుకున్నాడు, ఆకారాన్ని పోగొట్టుకున్నాడు, వికారంగా తయారయ్యాడు. అది చూసిన వెంటనే ఆ దైవజను కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలారాలని. సహోదరి సహోదరులు, వీళ్ళిద్దరికీ వ్యత్యాసం ఏమిటి? వెరీ సింపుల్. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు ఒకడు, ఫలితంగా గొప్ప సేవకుడయ్యాడు. అదే అవకాశం ఇవ్వబడినప్పటికీ కూడా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితాన్ని బాగు చేసుకొని పనికొచ్చే పాత్రగా వాడబడ్డానికి ఒక అవకాశం ఇవ్వబడినప్పటికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ఇష్టానుసారంగా జీవించడానికి, పాపిష్టి పనులు చేయడానికి తను అమ్ముకున్నాడు. ఇప్పుడు ఖైదీగా చెరసాల్లో పడున్నాడు. సహోదరి సహోదరులు, ఈ రాత్రి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళబోతున్నా? క్రీస్తును అంగీకరించినటువంటి ఆ మొదటి స్నేహితుడిలాగా ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళబోతున్నావా? లేక క్రీస్తును తిరస్కరించి ఇష్టానుసారంగా జీవిద్దామని చెప్పి తలంచినటువంటి ఆ రెండవ వాడిగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. సరైన నిర్ణయం తీసుకుంటేనే నీ జీవితం సరిగా ఉంటుంది.
నీ భవిష్యత్తు సరళమైన మార్గం గుండా వెళుతుంది. అలా కాకపోతే దానికి మూల్యము చెల్లించక తప్పదు.